మీరు ఎన్నో తీర్ల లడ్డూలు చూసుంటారు, తినుంటారు. రవ్వ లడ్డు, బందరు లడ్డు, కాజు లడ్డు, మోతీచూర్ లడ్డు, ఇట్లా మస్తు రకాల లడ్డూలు దొరుకుతుంటాయి కదా బయట. అయితే మీరు ఎప్పుడూ చూడని, ఎప్పుడూ వినని ఓ కొత్త రకం లడ్డూను గీడో అక్క తయారు చేస్తున్నది. అదేందో చూసి నచ్చితే రుచి చూసొద్దాం పాండ్రి. నోరూరించి ఆ స్పెషల్ కొత్త రకం లడ్డూలు ఇవేనుల్లా. ఇంతకు ఇవి ఏం లడ్డూలనే కదా మీ డౌటు. అది మేం చెప్పడెందుకు, ఈ అక్కనే చెప్తే తినుండ్రి. చెప్పక్క, ఇవేం లడ్డూలు? అర్థమైందానుల్లా, ఇప్ప లడ్డూలట. అంటే ఇప్ప పువ్వుతోని తయారు చేసినాయి అన్నట్టు. ఈ అక్క పేరు మధ్యల పద్మ, మహబూబాద్ జిల్లా గంగారం మండలం మహాదేవుని కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకొని ఇట్లా ఇప్ప లడ్డూలు తయారు చేస్తున్నది. మరి దీంట్లో ఏమేం కలుపుతారక్క? ఇప్ప పువ్వు వచ్చేసి పల్లీలు, నువ్వులు, బెల్లము, జీడిపప్పు చేసి ఇవన్నీ మిక్సీ పడతాము. అవన్నీ వేస్తారు, మంచిగానే ఉన్నది. మరి లడ్డూ తయారు చేసే విధానం ఎట్లుంటది? ఏంపేక బాగా దూరగా ఏంపి అంత పొడి చేసి పైన నెయ్యిలో ఏంపేక మొత్తం పొట్టు తీసేసి అన్ని పిండి చేసేసి మళ్ళీ ముద్ద చేయాలి. ముద్ద చేసి మళ్ళీ లడ్డు ప్యాకింగ్ చేయాలి. ఆరోగ్యానికి మంచిదే నాక్క. మరి ఎవరెవరు తినొచ్చు ఈ లడ్డూలు? షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు గాని, లేదా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని, లేదంటే మనకు కడుతూ ఉన్న వాళ్ళకి గాని, ఇలా చాలా అంటే ఎనర్జీ ఫుడ్ సార్ ఇది. ఇన్నారుల్లా ఎవ్వలైనా తినొచ్చునట. న్యాచురల్ గా తయారు చేసినాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నది. మరి ఇవి స్పెషల్ లడ్డూలు కదా, ధరేమన్నా ఎక్కువ ఉంటదా అనుకునేరు. 10 రూపాయల కోటే అమ్ముతున్నది. ఈ లడ్డూలు తయారు చేసేటందుకు ఎండాకాలంలో అడవిలకు పోయి ఇప్ప పువ్వు తెచ్చి ఎండబెడతారట. ఇదో రకమైన ఉపాధన్నమాట. మరి మీకు కూడా ఈ ఇప్ప లడ్డూలు నచ్చితే ఓసారి రుచి చూడుండ్రి, సరేనా?